దిగినంత వరకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొదటిగా మన ఛానల్ చూస్తున్న వారైతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈ రోజు సినీ అప్డేట్స్. నందమూరి బాలకృష్ణ ఆయన నటిస్తున్న తాజా సినిమా ఎన్బికే 111. అయితే ఈ మధ్యన ఆయనకు గాయం కావడం వల్ల ఈ సినిమా షూటింగ్ అయితే బ్రేక్ పడింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ విషయం గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ వ్యవహరిస్తున్నారు. ఈయన ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పనులు చకచకా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అంత మాత్రమే కాకుండా చాలా పవర్ఫుల్ గా విజువల్ వండర్ లా ఈ సినిమా ఉండబోతుందని తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాను పవర్ఫుల్ గా బాలయ్య చూపించబోతున్నారని గోపిచంద్ మల్లిని దర్శకత్వంలో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు చూద్దాం. తమన్ ఊహించని అరాచకం, బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్. వైరల్ అప్డేట్. నందమూరి బాలకృష్ణ అభిమానులు సిద్ధంగా ఉండండి. ఎన్బికే 111 సినిమాపై ఎస్ఎస్ తమన్ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. బాలయ్య ఊర మాస్ పర్ఫార్మెన్స్తో పాటు తమన్ మ్యూజిక్ డోస్ ఎలా ఉండబోతోందో తెలుసా? అఖండ సినిమా నుంచి బాలకృష్ణ నటిస్తున్న ప్రతి చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో అఖండ 2 మినహాయిస్తే మిగిలినవన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ గోపిచంద్ మల్లినేని దర్శకత్వంలో ఎన్బికే 111 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోగా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో కాజల్ అగ్రవాల్ కథానాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరా లేదా డిసెంబర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల తమన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆయనను ఎన్బికే 111 చిత్రానికి సంబంధించిన సంగీత పనులు దాదాపు పూర్తయ్యాయని, సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ సిద్ధమైందని వస్తున్న వార్తలు నిజమేనా అని ప్రశ్నించారు. దీనికి తమన్ స్పందిస్తూ, అవును, అది నిజమే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా వరకు సంగీత పనులు పూర్తయ్యాయి. అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది. సంగీతమే కాదు, ఈ చిత్రానికి కాంతారా సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రఫర్ పనిచేస్తున్నారు. ఆయన బాలయ్య గారిని అద్భుతంగా చూపించారు. గ్లిమ్స్లో కనిపించిన బాలయ్య లుక్ కేవలం షాంపుల్ మాత్రమే. సినిమాలో అసలు అరాచకం ఉంటుంది. ఈ చిత్రానికి అదిరిపోయే టైటిల్ కూడా నిర్ణయించారు. అది రివీల్ చేసిన తర్వాత సినిమాపై మరింత హైప్ పెరగబోతోంది అంటూ తమని ఇచ్చిన వ్యాఖ్యలపై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక నందమూరి అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపాయి. సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు మరింత పెరిగాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.